హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలుగడ్డ కూర చేయబోతున్నాను. అందుకు ఫస్ట్ 2 ఉల్లిపాయలు తీసుకోవాలి, వాటిని కోసుకోవాలి. ఖచ్చితంగా నా వీడియోలో ఉన్నట్టు చూసి మాత్రం కోసుకోకండి. నేను చాలా చండాలంగా కోస్తాను, నా కంట్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఎంతసేపు కోస్తున్నా ఏంట్రా బాబు. అవ్వో కోస్తూనే ఉండు, కోస్తూనే ఉండు, కోయ్. మళ్ళీ అడ్డంగా తిప్పి మళ్ళీ కట్ చేస్తున్నాను. కట్టవు. ఇంకా బయటకు వచ్చేసి ఆలు మళ్ళీ ప్లేట్లో చెక్కు తీసి దాన్ని బయట వేయడం ఎందుకు అని చెప్పి డైరెక్ట్ బయటనే అక్కడ గ్రిల్ మీద చేయబెట్టి అక్కడనే చెట్లలోకి పడేటట్టు చెక్కుతున్నాను. మా మమ్మీని వీడియో తీయమన్నా ఏదో క్రాస్గా తిప్పుతుంది, బాగానే తీస్తుంది అనుకో, బట్ పర్లేదు. మెల్లగా ఆ కెమెరాని మా మమ్మీకి చెట్లు అంటే ఇష్టం కాబట్టి అలా తిప్పేసుకుంది. ఎందుకు తిప్పుతుందో మరి నాకు తెలియదు. అయిపోయింది. ఇప్పుడు పొయ్యి వెలిగించిన తర్వాత దానిపైన ఒక కుక్కర్ పెట్టాలి. కుక్కర్ అప్పుడే కడిగాను కాబట్టి అందులో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఆడే వరకు ఆ పొయ్యి మీద అట్లనే పెట్టి కెమెరా సెట్ చేసుకుంటున్నాను. కొవ్వు లేకుండా మనం ఏ పని చేయం కాబట్టి ఫస్ట్ ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసాను, తర్వాత ఇంకో ఫుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ తర్వాత ఏ టైంలో మమ్మీ కూడా తర్వాత వేసింది అనుకోండి, షట్ యువర్ మౌత్. బట్ స్టిల్ ఆయిల్ నాకు ఆయిల్ అంటే చాలా ప్రాణం. ఇప్పుడు ఉల్లిపాయలని ఫస్ట్ పాష్గా వీడియో కోసం ఒక 2 సార్లు అయితే జస్ట్ చేతితోటి వేసాను. ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను. ఉల్లిపాయలు వేయడం ఒకటోసారి, ఉల్లిపాయలు వేయడం రెండోసారి. వీడియోకి మాత్రం చాలు, ఇక ఎంత గలీజ్ వేసుకున్నా పర్లేదు. మొత్తం వేసేసి ఈలోపు మమ్మీ పక్కన స్పూన్ వీటితో పాటే పచ్చిమిరపకాయలు కదా, ముందు చెప్పలేదు. సిమ్లోనే పెట్టా, సిమ్లో పెట్టేనా. మా మమ్మీ ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసుకున్నా, లేదంటే ఇది ముందే అదే నిలువు కదా. ఎందుకు ఇవ్వకూడదు మరి, చూసేటోళ్ళకి బోరు కొట్టదు. నిలువుగా చీల్చాలి మిరపకాయలను. ఈ లాంగ్ వీడియో ఎవరు చూడరు నాకు తెలిసి. నేనే ఓపెన్ చేసి చూసుకుంటా, అప్పుడైనా వ్యూ కౌంట్, వాచ్ అవర్స్ పెరుగుతాయని. సో ఆ పచ్చిమిరపకాయలు అందులో వేసేసి కాసేపు తిప్పాలి. ఈ ఫోన్ కానీ కూల్. ఇంతసేపు మీరు నేను ఆలుగడ్డలు కట్ చేయడం చూడలేరు కాబట్టి, ఎందుకంటే నేను మెల్లగా కట్ చేస్తాను. దీన్ని స్పీడ్ చేసేస్తున్నా. నేను స్పీడ్ చేసినా మీకు స్లోగానే ఉంది అనిపిస్తే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీడియో ఎవరు చూడని నమ్మకం అయితే నాకు ఉంది. చూస్తే నా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు చూడాలి. ఓకే, పరువేగా పోతే పోనీ. కట్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియో నాకు చూసుకోవడానికి చాలా బద్ధకంగా ఉంది. ఎవడైనా చూస్తున్నాడంటే మాత్రం దండేసి దండం పెట్టచ్చు. ఇంకో ఆలు తీసుకుని కట్ చేస్తున్నాను. ఈలోపు ఏమైనా పాట పాడదాము. హే రాజా రాజా బొట్టిల్ రాజా, లిరిక్ రాదు కదా నాకు. నాలుగు అయిపోయింది, బతికిపోయారు. ఆడియో ఎఫెక్ట్సా ఏమైనా పెడదామా?
ఆగు మమ్మీ, ఒక వీడియో ఇంకొక 5 నిమిషాలు ఉందంటే అయిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డలు వేసినప్పుడు ఇది అయిపోయింది. అమ్మ కొంచెం నీ ఫేస్ కనిపించదు, ముందుకు జరుగు. బెస్ట్ ఇది ఇక్కడ పెట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ స్పూనా? చాలు. పడి దీన్ని పక్కకు సరిగ్గా పెట్టు. మంటకి ఓ ఇప్పుడు మంటన్నా పెట్టు తొందరగా. అమ్మా ఇగో దిస్ ఈజ్ నాట్ హవ్ యూ మేక్ మీ కుక్. తెలుగులో చెప్తే ఏదో ఒకటి మంట పెట్టమన్నాను, లేకపోతే ఎలాగే వద్దు, సిమ్లో చేసుకుంటాను. మరి నాకు ప్లేస్ మరి నేను అక్కడ మళ్ళీ కట్ చేసుకోవాలి, మరి పొయ్యి మీద అక్కడ చేసుకో. ఇది కావాలిగా, నేను ఇలా కట్ చేస్తే వేస్తా ఉంటాను. నేనేం గంటల గంట చేయను నీకులా నిలబడి. ఇగో నేర్చుకునే ఇంట్రెస్ట్ పోగొట్టకూడదు. మీరు పోగొట్టరా వండే ఇంట్రెస్ట్? నేర్పించే గుణం ఓపిక ఉండాలి. వేసేనా ఆలుగడ్డలు? నెయ్యి ఫస్ట్ పచ్చిపోవాలంటే ఇప్పుడు దిప్పు, ఇప్పుడు దిప్పు. అదే పచ్చిగా వేడి తగిలితే నేనేం చూస్తా, కష్టం. మళ్ళీ కూర వండుతుందమ్మా, పాలు ఎడుతున్నది లేదంటే. ఇంత పెద్ద పొయ్యి కనిపించలేదంట. అడ్డం ఉందిరా నాకు పొయ్యి మీద వేసుకోవడం లేకుండా. పంపేసి మాడిపోతుంది నేను వేసేలోపు. తీసుకుంటారు. ఇప్పుడే మారుస్తావు మాటలు, మళ్ళీ నాకు వంట రాదంటావు. అది వేగాలంటే నాకు వంట అవ్వదు. డోర్ వేసి దగ్గరికి వేసి మూత పెట్టాలి. అప్పుడు అది మెల్లగా వేగాలంటే అప్పుడు మరి అది పెట్టు. ఏంటి చీకటి వంటి? అమ్మా ఇంత నేను ఎంత చూపిస్తే అంటావు? ఇంకా కొంచెం ఇంకేనా? మంచి టేస్ట్ రావాలి. కృష్ణమాలు కృష్ణమాయి పోగడంలో పెట్టి తిప్పు. వస్తేసావా? ఇంకా హాఫ్ స్పూన్ ఇంత వేస్తారా? వేడి చేయదు. తిప్పేసి మూత సిమ్లో వేగాలంటే. అదే పెడతాను, పెట్టు. మా కారం మీద ఇక్కడ అరే అక్కడ పెట్టంటే కొంచెం డబ్బాలు వేసుకురా కొద్దిగా. నా వల్ల కాదు ఇప్పుడు. నేను అన్నం మార్చుకోవాలి. ఇప్పుడు నీకు ఈడా కూడా నాకు టైం లేదు. అది అక్కడ ఇంకానా? ఎందుకంటే మరి పసుపు వేసినట్టు వేస్తున్నావు. ఉప్పు వేసావు కదా, ఇంక మసాలా పొడి పొడి
తిప్పు తిప్పినా అయిపోయింది. ఆహా, లేదు, అట్లా ఒకేసారి కనిపించాలి. కొంచెం ఇట్లా కొంచెం అంటే పాపం ఫాలోవర్స్ కన్ఫ్యూజ్ అయిపోరు. అంటే నా వంట చూసే చేస్తారు కదా వాళ్ళు కూడా. నెక్స్ట్ ఆలుగడ్డ ఉడకలేదు కదా, ఉడకదు, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వేసేనా అయితే? తిప్పావా? ఎన్ని వేయాలి? అదేనా శనగపప్పు మునిగినట్టేనా? ఉల్లిపాయ ముక్కలు అలాగా అమ్మ గిన్నె చుట్టూ ఉంటాయా? అసలు ఏపేటప్పుడే గిన్నె చుట్టూ ఉండకూడదు, అది ముందు నుంచే ఉండకూడదు. అవి అసలు అంత పైకి ఎందుకు వస్తే ఉల్లిపాయ ముక్కలు రావు కదా. నేను ఇక్కడ క్లియర్ చేసి పైకి ఇంకొకటి ఉన్నాయా కనిపించలేదు. నీ తిట్లన్నీ యూట్యూబ్ కెమెరా ఆఫ్లో ఉందా? ఆపేస్తాం ఇంకా. మూత పెడతాను. ఏమో చేస్తున్నావు, చెయ్యి. ఇవన్నీ నీ మాటలతో సహా పెడతా చూడు. నీళ్ళు కొంచెం కొద్దిగా స్పూన్ మీద నీళ్ళు వేసినప్పుడు స్పూన్ మీద వేసుకోవాలి. అదంతా వద్దు వద్దు, కూరలో నువ్వు ఊరికే పులాగా పెడతావు. పెట్టు. మా కరేపాకి పెట్టు. సిమ్మేనా? పెట్టు. మరి ఏం చేసావు? ఒక పని చేస్తున్నా, ఇంకో పని కూడా గ్యాస్ పెట్టాను. నేను పెట్టాను చూస్తున్నా, అటు ఇటు కూర చారు 3 చూస్తాను ఇక్కడ నేను. ఏది ఇటు తిరుగు. హాయ్ మమ్మీ. అవుతున్నా. ఓకే, నేను కూర చేస్తే మా మమ్మీకి చారు నేర్పుతున్నాను.